హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 31 జూలై 2024 చాలా ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియో చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలు అయితే చేపడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన నియామక ప్రక్రియ పునరుద్ధరణ న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొనున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు మనకు రిలీజ్ చేసి 6,500 పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి వాటికి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత నియామకాన్ని నిలిపేశారో, సో వాటికి సంబంధించి టోటల్ ప్రాసెస్ని 3 నెలల్లో కంప్లీట్ చేస్తాము అంటున్నారండి. సో మనకు ఎస్ఐ పోస్టులకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా మరో 750 పోస్టులు అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. వాటికి సంబంధించిన ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయాల్సి అయితే ఉంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి సాగుతో వాయిదా వేశారు. తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు, కోర్టు కేసులు అని చెప్పి నిలిపేశారు. సో అంతకుముందు తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబర్ డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్షలు అన్నీ కేవలం 3 నెలల వ్యవధిలో 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అంటే 3 మంత్స్లో 6,100 పోస్టులకు సంబంధించి ఏదైతే నియామక ప్రక్రియ నిలిచిపోయిందో దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అంటున్నారు. ఎస్ఐ ఉద్యోగాలు 750 ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా పోలీస్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో 22,000 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ ప్రాసెస్ మాత్రం కంప్లీట్ చేస్తామంటున్నారు. ఆగస్టులో కొత్త షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లను సమర్థంగా వినియోగించడంపై ఆలోచించాలి సీఎం చంద్రబాబు గారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలను మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అయితే అధికారులకైతే ఆదేశించడం జరిగింది. సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలని దానిపై ప్రణాళిక రూపొందించాలని సీఎం అయితే సూచించడం జరిగింది. సో ప్రధాన పత్రికల్లో కూడా వాటికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఆలోచించండి అని అధికారులకు అయితే సూచించడం జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లను రద్దు చేయాలి, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఛాంబర్ ఏదైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ సీఎం గారు ఆ వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ ఉద్యోగుల్ని కొనసాగిస్తాము, వాళ్ళని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది ఆలోచించండి, తర్వాత వచ్చే సమావేశంలో దీనిపై చర్చిద్దామని అనడం అయితే జరిగిందండి. సో ఇదొక అప్డేట్ అండి గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థపై. సో చాలామంది ఈ వ్యవస్థ ఎత్తేస్తారు, లేకపోతే వాలంటీర్ని తీయేస్తారు, సచివాలయ ఉద్యోగుల్ని వేరే శాఖల్లో బదిలీ చేస్తారు అనే చర్చలు జరుగుతున్న సమయంలో సో ఆ వ్యవస్థను అలాగే సచివాలయాలను కొనసాగిస్తాము, వాళ్ళని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపైన ప్రణాళిక అయితే రూపొందించండి అని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఈరోజు పలు జిల్లాల్లో 461 ఉద్యోగాలకు సంబంధించిన ఏదైతే జాబ్ మేళాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.